ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనా కొత్త ఏడాది వేళ పర్యాటక రంగానికి సరికొత్త కళను తీసుకొచ్చింది. అధునాతన సాంకేతికతను జోడిస్తూ ముస్తాబైన పర్యాటక ప్రాంతాలు సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో మునుపెన్నడూ చూడని విధంగా పర్యాటకులకు మధుర క్షణాలను అందిస్తోంది చైనా. నూతన సంవత్సరం వేళ చైనాలోని పర్యాటక ప్రాంతాలు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తున్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలతో చైనా పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. వాయువ్య చైనాలోని యించువాన్లో నిర్వహించిన లాంతర్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 14 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన భారీ స్వర్గపు గుర్రం ఆకృతి చూపరుల్ని ఆకట్టుకుంటోంది. సెన్సార్ల సహాయంతో పనిచేసే ఈ గుర్రం పర్యాటకులు సమీపించగానే కాళ్లు, రెక్కలను కదిపే విధంగా ఏర్పాటు చేశారు. చైనీస్ పురాణగాథ న్యూవా స్ఫూర్తితో ఏర్పాటు చేసిన అగ్మెంటెడ్ రియాలిటీ షో పర్యాటకుల్ని వేరే లోకానికి తీసుకెళ్తోంది. వర్చువల్ ప్రపంచంలో దేవతలకు సహాయపడుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతిని సందర్శకులు పొందుతున్నారు. తూర్పు చైనాలోని సుజౌ నగరంలో పర్యాటకుల్ని రోబోలు ఆహ్వానం పలకటం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. రెస్టారెంట్లలో కస్టమర్లతో నేరుగా సంభాషించడమే కాకుండా ఇతర సేవల్లోనూ రోబోలు సహాయపడుతున్నాయి. దీనివల్ల ఎక్కువసేపు రెస్టారెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సాంకేతికత మనుషుల జీవితాలని ఎంతో ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. చలి తీవ్రత కారణంగా ఈశాన్య చైనాలోని హార్బిన్ నగరంలో గడ్డకట్టుకుపోయిన సోంగువా నదిపై రోబోటిక్ డాగ్స్ విన్యాసాలు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచాయి. అత్యంత శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునే విధంగా రూపొందించిన ఈ రోబోలు మంచుపై వేగంగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకున్నాయి. నిజమైన శునకాలకు బదులుగా ఈ రోబోలు పనులు చేయటం చూస్తుంటే భవిష్యత్తు ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉందని పర్యాటకులు అభిప్రాయపడ్డారు. రోబోలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అద్దె మార్కెట్ కూడా ఊపందుకుంది. షాంఘై నగరంలో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ రోబో రెంటల్ కంపెనీలో కొద్ది రోజుల్లోనే 10,000 మందికి పైగా యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోలకు ఉన్న డిమాండ్కు ఇది అద్దం పడుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 2,000కు పైగా రోబోల్ని అద్దెకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.